ఇవన్నీ ప్రసాద్ నగర్ కుకట్పల్లి యూరో స్కూల్లో పర్మిషన్ లేకుండా ఈ స్కూల్ బిల్డింగ్ నడుపుకుంటూ పర్మిషన్ లేకుండా ఈ స్కూల్ రన్ చేసుకుంటూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుకుంటూ పిల్లల ఫీజులను విపరీతంగా వసూలు చేస్తూ ఎల్కేజీకి 1,98,000 2 లక్షల ఫీజు వసూలు చేసుకుంటూ విద్యార్థుల రక్తాలు తాగినటువంటి ఈ యూరో స్కూల్ చైర్మన్ పైన చర్యలు తీసుకోవాలి. స్కూల్ పర్మిషన్ లేకుండా రద్దు చేయాలి. నిర్దాక్షిణ్యంగా పిల్లల స్కూల్ అయిపోయి కూడా ఒక వారం చక్కగా కాలేదు. పాపం ఆ పిల్లలకు కనీసం ప్రైవసీ లేకుండా ఒక రెస్ట్ లేకుండా వెంటనే మళ్ళీ బుక్స్ ఇచ్చి కింద క్లాసులు నడుపుతున్నారు. ఈరోజు మేము స్కూల్కి వచ్చి చూస్తే ప్రిన్సిపల్ అబద్ధాలు మాట్లాడుతున్నాడు. దీనిపైన మేము ఎంఈఓ గారికి ఇన్ఫార్మ్ చేసాము, డిఓ గారికి ఇన్ఫార్మ్ చేసాము. మేము చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్కు ఇన్ఫార్మ్ చేయగలరు. స్కూళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడికి వచ్చింది. మేమేం తప్పు చేయగలము. విద్యార్థుల జీవితాలతో ఆడుకునే ఊరుకోము. ప్రైవేట్ స్కూల్స్ ఇష్టానుసార ఫీజులు వేస్తే అసలే ఊరుకోము. ఈ స్కూల్ సీజ్ చేసినాక స్కూల్ పని పడతాము. అలాగే విద్యార్థుల ఫీజులు కూడా తగ్గించాలా. ఈ స్కూల్కి అసలు పర్మిషన్ లేదు, ప్లస్ ఈ బిల్డింగ్ పర్మిషన్ లేదు. ఆల్రెడీ మీ బిల్డింగ్ మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఈరోజు రేపు నోటీస్ వస్తుంది. కాబట్టి యూరో స్కూల్ పైన చర్యలు తీసుకుందాక మా విద్యార్థి సంఘాల నుంచి కొట్లాడుతున్నటువంటి సందర్భంగా తెలియజేస్తున్నాం.